నా మాయను తీసుకెళ్ళిపోయి ఉంటారు. తనని కాపాడాలి, కనిపెట్టాలి. షీ నీడ్స్ మీ. లేవాలి, లే మాయా. ఫరీదన్న వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్. ఎట్లున్నారు మీరందరూ? మీరు మస్తుంటారు, నేను కూడా మస్తున్నా. సో వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. అందమైన అద్భుతమైన సంఘటనలు ఎన్నో ఇకపై చూస్తావు. కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్. సో టైం వచ్చేసి ఇట్స్ 10:15. లాస్ట్ వ్లాగ్ చెప్పిన ఫ్యామిలీ అందరం కలిసి ఫామ్ హౌస్ పోతున్నామని. సో టుడే ఇట్స్ దట్ డే. మేమందరం కలిసి రిసార్ట్కి పోతాం. సో అందరు వెళ్ళిపోయిళ్ళు, నేనే లేటు. మా అమ్మ కూడా ఫుల్ ఉరుకుంటా పోయింది, అన్న కూడా ఉరుకుంటా పోయింది, అందరూ ఉరుకుతారు. నేను ఫయాజ్ గాడు బండి మీద పోతాను, బుల్లెట్ మీద. సో 10:10 కదా, 10:30 వరకు అక్కడ ఉండి రచ్చ చేద్దాం. లెట్స్ గో. సో ఇగో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగినాం ఇక్కడ వరంగల్ దగ్గర. సో టైం వచ్చేసి 10 అవుతుంది. వాళ్ళు మాకు ఫోన్ల మీద ఫోన్ చేస్తారు, అక్కడ పోయి రండ్రా అని. ఆల్రెడీ 10కి పోవాలి. సో అక్కడ పోయి ఏంది చూద్దాం ముచ్చట. మన కోసం అంతగా ఎందుకు వెయిట్ చేస్తారు, పని చెప్పిస్తారు. ఓకే లెట్స్ గో. చిన్న మామ స్టైల్ గా బూస్ట్ తాగుతాడు, చాయ్ తాగుతాడు, రెగ్యులర్ బూస్ట్ తాగుతాడు. యూత్ఫుల్ థింగ్స్, యూత్ ఫాలో అవుతాం. आइनो लोग ये रास्ते में छे हम लोग. नहीं पहले लेफ्ट ले लिए हमला. मैं आपसे बता रहा था, तुमला लोकेशन भेजो. యాక్చువల్లీ గైస్ ఏమైందంటే మేము దారి మర్చిపోయినాం, దారి తప్పినాం. అదే నేను ఫుల్ కాన్ఫిడెన్స్ నేను అయిన వాళ్ళ దగ్గర ఉంటుంది ఖుషి రెస్టారెంట్ అంటే. ఎన్నోసార్లు వచ్చినా నేను ఇటు సైడ్, నేను సోనుమే 2-3 సార్లు వచ్చినామని ఆ థాట్తో నేను వచ్చేసిన. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడబడి ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలట, ఆ లెఫ్ట్ తీసుకోలే. అది మ్యాప్స్లో కూడా వస్తలేదు లొకేషన్. ఆయన లొకేషన్ పంపిస్తా అని చెప్పిండు. వాళ్ళ రూతాలు ఏంద్రా మీ పరిస్థితి అని. సో ఇలాంటి ట్రావెలింగ్లో ఇలాంటి అవుతా ఉంటాయి ఫ్రెండ్స్. అయినా కానీ మన ఎనర్జీ ఏమాత్రం తగ్గద్దు. ఇక్కడ కాకుంటే మళ్ళీ రిటర్న్ 5 కిలోమీటర్లు పోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకుందాం, టెన్షన్ లేదు, పోదాం పరా. అగో రా ఖుషి రెస్టారెంట్ బోర్డు. 5 minutes. సో జస్ట్ 5 minutes రీచ్ అవుతాం. మాకు బోర్డు కనిపించింది, పోతున్నాం. సో వచ్చేసినాం ఖుషి రిసార్ట్. ఇది ఎంట్రన్స్. ఇది మొత్తం చెట్లు ఉన్నాయి, చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి, మొత్తం వేరే ఉన్నది బండి దొరుకు. ఈ దారి మొత్తం ఇటు చెట్లు ఉన్నాయి, ఇటు చెట్లు ఉన్నాయి, మొత్తం పరిస్థితి వేరే ఉన్నది ఇక్కడ. ఓకే మొత్తం ఓకే సూపర్. మామిడి తోటలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్, అన్ని మామిడి తోటలు. మామిడికాయలు ఉంటేనా అబ్బా. వచ్చేసినాం. ఇప్పుడే మేము ఖుషి రిసార్ట్కి వచ్చేసినాం. ఫైనల్లీ కింద పడి మీద పడి రీచ్ అయినాం. ఇక్కడ రాగానే వచ్చి కనబడ్డారు అన్నలు సారీ, ఆయన కూడా అన్నీ అనుకున్నా చూసి. యంగ్ కనిపిస్తాడు మామయ్య ఖుషి రిసార్ట్. సో లేట్ అయితే వచ్చేసినాం. ఎంజాయ్ మామిడి తోటలో రిసార్ట్ ఎంజాయ్. అరే బండి అక్కడ పార్క్ చేసాయి. సో ఈ రిసార్ట్లో ఏమేమి ఉంది, ఏంది పరిస్థితి, మనకు ఎలాంటి రూమ్స్ ఇచ్చిళ్ళు, మరి ఏంది పరిస్థితి అది చూసి మనం వేసేద్దామా. సో ఇక్కడ మనతోని ఈ రిసార్ట్ ఓనర్ ఉన్నారు, ఆయన 2 నిమిషాలు మాట్లాడతారు మనతోని. సో చెప్పండి సార్. ఇది మాది ఎస్వి కృషి రిసార్ట్, ఐనవల్ టు రామ్నగర్ రోడ్లో ఉంటుంది. ఇది మనకు రేపు 31 డిసెంబర్ 24 నాడు ఓపెన్ అయింది. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కటి ఐటమ్స్ కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నాం. ప్రతి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది అన్న దాని మీద రెస్పాండ్ అవుతున్నారు. ప్రతి వచ్చిన వారికి కస్టమర్స్ అందరికి కూడా మంచిగా ప్రతి ఒక్క సదుపాయాలు అన్నీ కూడా కల్పించుకొని మేము ఈ 1 year సెలబ్రేషన్ రేపు చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాం. సూపర్ అండి. లోపల పోయినాక తర్వాత ఏముంటుందో మీకు చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్.
జల్దీ आओ One more. Take 48. आओ मुन्ना Take 63. Take 91. Take 100. ఓ చూసారు కదా మొత్తం బాయ్స్ అందరు ఇక్కడనే ఉన్నారు. లెట్స్ రాక్. ఇక్కడ ఉయ్యాల్లో ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అది ఎంట్రన్స్, మన వాళ్ళు ఎంటర్ అయింది ఎంట్రన్స్. సో ఇప్పుడు షరీఫ్ అన్న మనకు అంతా తిప్పి చూపిస్తాడు, ఆయనకు కూడా తెలియదు. సో మేమే తిరిగి చూస్తాం, ఎవరు వచ్చినా రాకున్నా ఇటు మేము చూసి వస్తాం, అది కూడా మీకు కూడా చూపిస్తాం. ఇటు చూస్తే ఏమో పెంకుటిల్లు లెక్క ఉంది, సూపర్ విలేజ్ వైబ్ ఉంది ఇక్కడ, మస్తు. ఇక్కడ హట్స్ ఉన్నాయి. ఇక వీడు మా మామయ్య కొడుకు చూడు, ఇక లడ్డు లడ్డు ఉన్నాడు. ఫిజాన్, వీని పేరు ఫిజాన్. హాయ్ బోలో ఫిజాన్, హాయ్ బోలో, హాయ్. సో ఇక్కడ అన్నలు కూడా వస్తారు. అన్న తిరిగి చూద్దాం, మొత్తం వ్యూవర్స్ కూడా చూపిస్తాం. సో ఇక్కడ హట్ ఉంది, ఇక్కడ స్టేజ్ ఉంది, ఇక్కడ మన పర్ఫార్మెన్సెస్ చేసుకుంటూ చేసుకోవచ్చు. అక్కడ ఇంకో హట్ ఉంది, అక్కడ ప్లే గ్రౌండ్ ఉంది ఆడుకోవడానికి. అక్కడ చింటుగాడు కూడా ఉన్నాడు, చింటుగాడు. సో ఇక్కడ ఒకటి మంచి బిల్డింగ్ ఉంది, అంటే ఇదంతా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లెక్క మస్తున్నది. ఈ లోపల రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం, మ్యాక్స్ ట్రై చేద్దాం. అంటే మనకు తెలీదు ఏం అలవాటు చేసిలో మనకి. సో ఇదంతా విలేజ్ వైబ్. ఓ మై గాడ్. సో ఇక్కడ చూస్తే మనకు ఒకటి బెడ్ అండ్ ఏసీ విత్ ఏసీ ఉంది. యా, విత్ వాష్రూమ్. బాగుందన్న ఇది. ఇది చూడు, వైబ్ చూడు. బెడ్ ఉందన్న, ఇక్కడ ఉంది, ఇక్కడ బెడ్ ఉంది, ఇక్కడ మిర్రర్ ఉంది. సో బాయ్స్ అందరు వస్తారు. ఫరీదన్న వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ స్విమ్మింగ్ పూల్ కి కూడా పోవండి. సో చూసిలు కదా, ఇదంతా వేరే ఉన్నది ముచ్చట. ఇక్కడ మొత్తం సిటీకి అవతల మొత్తం వైబ్, అందరు ఒకటేసారి అదేమంటారు ఓపెన్ అప్ అయిపోయారు. మొత్తం ఖుషి ఉన్నారు, ఖుషి ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మస్తు అనిపిస్తుంది అందరం కలిసి ఇట్లా ఎంజాయ్ చేస్తుంటే. సో అందరం ఇట్లా గెట్ టుగెదర్ చేసుకోండి. అందరినీ ఒక అడ్వైస్ ఇస్తా, మీరు ఇట్లా గెట్ టుగెదర్ చేసుకోండి ఫ్యామిలీస్తోని, మంచిగా ఉంటుంది. ఇయర్కి ఒకసారి కలవండి, మస్తు ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే స్విమ్మింగ్ పూల్ కూడా మస్తు పెద్దగా ఉంది. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అక్కడ ట్యూబ్స్ కూడా ఉన్నాయి, మస్తు, అసలు ప్రాబ్లం లేదు. ఇక్కడ బేబీ పూల్ కూడా ఉంది. మా దగ్గర ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, మా మామయ్య ఇలా దిగనియాడు. సో ఇలా దిగి వాళ్ళు మంచిగా ఆడుకుంటారు, బాగుంది. చిన్నపిల్లలకు కూడా మంచి సౌకర్యంగా ఉంది. అండ్ చుట్టుపక్కల మొత్తం మామిడి తోట, సూపర్ ఉంది. అండ్ ఇక్కడ కొంచెం వేసి ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఇట్లా ఉరగాలి దీని మీద, మొత్తం వేరే ఉన్నది. అటు మామిడి తోట, ఇటు వాష్రూమ్స్, ఇది వ్యూ. హైలైట్ ఉంది కథ. సో ఇక్కడ అందరికీ దూరంగా యూసుఫ్, విక్టరీ అన్న అండ్ ఫయాజ్ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. వాళ్ళని చూస్తేనే ఒక ప్రశాంతత వచ్చింది. నేను కూడా వచ్చేసిన, నా వాయిస్ కూడా ప్రశాంతంగా మారిపోయింది. అన్నయ్య, హలో ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడికి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా రండి ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్? రండి, ఎక్స్ప్లోర్ చేయండి, బయటికి ఎంజాయ్ చేయండి. That call I'm trying to connect Wi-Fi. Oh my God. Now it's connected. I'll come back after finishing this mall. Okay. Hi bolo. Hi. Bye. 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 Bol. Hi. I'm Bye. the next big thing in cricket. What? I'm the next big thing in Indian cricket. You are? Next big thing in Indian cricket. ఇక్కడ జలతిమింగలం జలకలాడుస్తుంది. ఈత నేర్చుకుంటాను అన్న. రా మామూలుగా రా అన్న. ఏక్ దగ్గర అక్కడనే వెళ్ళిన. उतर जाओ ना. బయటికి వచ్చి కొట్టుకుంటున్న సొరచేప. என்னடா
సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం, సెన్సేషన్ పడుతున్నాం. నేర్పిస్తున్నా వసీమన ఆడిస్తుండు పిల్లల్ని. ఇగో అగో అగో సో ఇప్పుడు మనం దిగకపోతే ఎట్లా? మాంటేజ్ కావాలి కాబట్టి మాంటేజ్ కొట్టేసినాం. ఇంకొన్ని మాంటేజ్ కొట్టేసి నేను కూడా దిగి చిన్నవా మొత్తం చిన్ చేస్తుండు. కళ్ళద్దాలు పోయినాట బ్రో. ఏంది బ్రో ఇది? అందుకే నీళ్ళ నీళ్ళల్లో సురచేప మా రఫీ మామ, అందాల రాక్షసి మా రఫీ మామ, అందాల రాక్షసి సాగర కన్య మామ, కన్య లేత కన్య ఓకే యాక్షన్. దరదం 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 దం. నేను ఎందుకు వాడతానంటే కాపీరేట్ అవుతుంది. అయితే దరదం 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 దం. డుబో మచ్చి పగడ కొడుతున్నా యూసుఫ్ విక్టరీ అన్న ఘర్షణగా మాయా సీన్ రిపీట్ చేస్తావు. ఎలా మాయా సీన్ రీక్రియేషన్. లేవాలి. నా వల్ల కాలేదు. శరీరంలో 2 బుల్లెట్లు పేగుల్ని చీల్చేసాయి అనుకుంటాను. మోకాళ్ళు దెబ్బతిన్నాయి. యాతన, నరక యాతన. నేను చచ్చిపోకూడదు. నా మాయను తీసుకెళ్ళిపోయి ఉంటారు. తనని కాపాడాలి, కనిపెట్టాలి. షీ నీడ్స్ మీ. లేవాలి. లే మాయా. నా పేరు రామచంద్ర. సో మాంటేజ్ అయిపోయి మనం దిగేటోళ్ళు లెవెల్ లేరు. మనం కెమెరా పెట్టేసి మనం దిగి ఎంజాయ్ చేద్దాం. మ్యాక్స్ దొరికితే క్యాప్చర్ చేద్దాం. ఓ మై గాడ్, వాటర్ ఇస్ టూ కోల్డ్. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. పైకి రావద్దని కానీ సో ఫ్రెండ్స్ అంతా లోపల కానీ ఆడుకుంటా. ఇదంతా మాట్లాడదాం అనుకున్నా కానీ మాట్లాడట్లేదు. పైకి ఎక్కిందని వానికి ఫోన్ చేసిన ఒక 2 నిమిషాలు మాట్లాడతాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత ఏం చేస్తాం కూడా చూపిస్తా. ఇంకా ఇది ఇక్కడ కాలే వీడియో ఎండ్ దాకా చూడండి. ట్విస్టులు టర్నులు ఉంటాయి మొత్తం. ఒకటి నిన్న జరిగిన స్టోరీ కూడా మీకు చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి. సో కీప్ వాచింగ్ దిస్ వ్లాగ్. మొత్తం మునుగు చలి లెక్కది మునుగు.
ఇప్పుడు మునిగి వేస్తా చూడండి. యాక్షన్. సారీ వాటర్ ఫోబియా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. సో యా ఇప్పుడే మొత్తం అయిపోయింది, మొత్తం అలసిపోయారు. ఎవరు అందరు బయటకు వచ్చేసిళ్ళు మొత్తం. ఇక వస్తాను ఇప్పుడే. వెయిటింగ్ ఫర్ లంచ్. లంచ్ ఇది ఆన్ ది వే. సో అది తినేస్తే యా ఎంజాయ్ లాట్. అది తినేసిన తర్వాత మా చిన్న మామ రఘు మామ ఈజ్ హిందీ పండిట్, టీచర్. పెద్ద మామ టీచర్, చిన్న మామ కూడా టీచర్, మా తాత కూడా టీచర్. మొత్తం టీచర్ ఫ్యామిలీ మాది. సో ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అన్నమాట మాది మొత్తం. ఎస్. సో ఎస్, ఫుడ్ 1కి వస్తా అన్నారు. ఇప్పటిదాకా రాలి. ఏంటి ఎవరే దావత్ ఇచ్చేది? మా అన్ననే కదా. ఓకే వస్తుంది, అప్పుడప్పుడు లేట్ అవుతుంది. టూ లేట్. ఇక్కడ అంతా మ్యాంగో ట్రీస్ వస్తుంది. ఇప్పుడు మొత్తం పేలింది, ఇదంతా ఆగమాగం ఉంది బాడీ. ఒకసారి పోయి అక్కడ షవర్స్ ఉన్నాయి, ఒక షవర్ అట్లా బాత్ తీసుకుని విల్ గో. సో యా డ్రెస్ చేంజ్ అయిపోయింది, మొత్తం పేలితే ఏమేమో పెట్టినా. ఇక అవి నాకు అలవాటు లేదు కానీ పెట్టినా, ఎందుకంటే మొత్తం గలీజ్ ఉండే స్కిన్. ఏమంటారు దాన్ని, మాయిశ్చరైజింగ్ క్రీమ్ అంటారు కావచ్చు దాన్ని. అది పెట్టినా కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఇక అందరు తింటున్నారు, మనం కూడా ఒక రౌండ్ వేసి క్రికెట్ ఆడి పోదాం. సో తిన్నాం, కొద్దిసేపు క్రికెట్ ఆడుకున్నాం, కొంచెం చిల్ అయినాం ఫ్యామిలీ మెంబర్స్ అందరం. ఇంకా వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటున్నారు, మస్తు అనిపిస్తుంది. టైం ఎంత అందరా? 6:30 అవుతుంది. సో యా ఇంకొద్దిసేపు అయిన తర్వాత బయలుదేరిపోతాం. ఫ్యామిలీస్ నైట్ ఉండరు ఇక్కడ. సో ఏం లేదు, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్.